శ్రీ మద్గురు భక్తానంద పాద కమలామృత పానభంగం శ్రీ నిర్మలానంద బోధోపదేశికం భీమయార్య గురు చరణం భజే భీమయార్య గురు చరణం భజే. చతుర్విధ శుశ్రూషణలు అంటే 4. కొన్ని లెక్కలకు సూత్రం ఉంటుంది. అదే ప్రకారంగా అచల సిద్ధాంతాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలనుకుంటే ఈ 4 సూత్రాలను కంపల్సరీ భక్తుడు పాటించవలసిన అవసరం ఉంటుంది. ఈ 4 సూత్రాలు పాటించినప్పుడు తనకు పరమాత్మ స్వరూపం ఏందో తెలుస్తూ ఉంటుంది. ఆ పరమాత్మ స్వరూప జ్ఞానము కలిగిన తర్వాత పరిపూర్ణ భావాన్ని తెలుసుకునే ఒక శక్తి తనకు కలుగుతూ ఉంటుంది. కాబట్టి శుశ్రూష అనగా శిష్యుడు గురువునకు చేయు సేవారూపమైన ఉపచారము అని సామాన్యార్థము. కానీ విశ్వగతమును విశ్వాతీతమగు పరమాత్మయే గురుతత్వము. అట్టి గురునకు ఉపచారము యొనర్చుట అనగానేమి అనగా శిష్యుడు తన స్వరూపమునకు తాను సేవ చేసుకొనుట. శిష్యుడు అనగా శిక్షణ పొందువాడు. కొన్ని నియమములు పాటించి క్రమశిక్షణతో గురు సన్నిధానమున శ్రద్ధ భయ భక్తులతో సాంగోపాంగముగా అనుభవ రూపంగా విద్యను ఆర్జించుటకు తన ప్రవర్తనచే గురువును మెప్పించి ఆయన ఆదరాభిమానములు సంపాదించగలిగినప్పుడే ఆ విద్యలోని మర్మధర్మములు పూర్తిగా శిష్యునకు బోధించగలడు. ఆత్మ శుశ్రూష సద్గురుమూర్తికి ఇష్టమగు పదార్థములను శక్తి కొలది ప్రేమాతిశయంగా సమర్పించి తన గురువుగారి ఆత్మ సంతుష్టిపరిచి ఆనందింపజేయడము ఆత్మ శుశ్రూష. మరొక విధంగా చూసినట్టయితే తన ఆత్మ పవిత్రతకు అనుగుణమైనది ఆత్మ శుశ్రూష. మన ప్రాణ వాచ సంఘాతం సత్త అనగా మనసు ప్రాణము వాక్కు అను ఈ మూటి సమిష్టియే సత్పదార్థమగు ఆత్మ. ఆత్మవు ఏకసన్ ఏతత్రయము. ఆత్మయే ఏకైక సత్పదార్థము. ఇది త్రివిధ రూపంగానున్నది. సృష్టికి పూర్వము సద్రూపమైన ఏకమాత్రమగు ఆత్మయే ఉండెనని, అది మన ప్రాణ వాక్కులుగా మారినదని ఈ శృతులను పరిశీలించినతో స్పష్టమవుతున్నది. ఇందు ఎట్లు సాధ్యము అంటే తెలివి రూపంగా అనగా సంకల్ప రూపంగా వ్యవహరించినప్పుడు ఆత్మకే మనసు అని పేరు. సకల కర్మలకు ప్రాణరూపమగు చలనమే కారణము గనుక కర్మరూపంగా వ్యవహరించినప్పుడు ఈ ఆత్మకే ప్రాణమని పేరు కలిగింది. సృష్టి పరిణామమున ప్రథమమున శబ్దతన్మాత్ర దాని స్థూల పరిణామము శబ్దగుణ ఆకాశము గనుక సృష్టి కారణమైనప్పుడే ఆత్మ వాక్కను నామముచే వ్యవహరించబడినది. అది మనస్సు, తెలివే మనస్సు, చలనమనే శరీరమే ప్రాణము, జగత్తే వాక్కు అని గ్రహించవలనని చెప్పబడుచున్నది. ఈ మన ప్రాణ వాక్కులు మంచి ప్రవర్తనము కలిగి లేనితో మలినత్వం నొందును. అందువలన ఆత్మద్రోహమని చెప్పబడినది. మానవోపాధి నుండి భ్రాంతిరహిత స్థితిని పొందునట్టి ఆత్మను 84 లక్షల నీచయోనుల యందు జన్మింపజేసిన వారలమవుతున్నాము. కావున దీనిని ఆత్మద్రోహమని చెప్పబడినది.
సప్తాన్నములలో ఈ మన ప్రాణ వాక్కులే ఆత్మకు ఆహారముగా చెప్పబడినది. ఎట్లంటే పశువులకు తృణాదులు, మానవులకు పక్షులకు ధాన్యములు, దేవతలకు ఆవిర్భాగములు, పితృదేవతలకు శ్రద్ధారూపమగు పిండోదకము. అదేవిధంగా ఆత్మకు మన ప్రాణ వాక్కులు ఆహారముగా చెప్పబడినది. మన ప్రాణ వాక్కులు పరిశుద్ధముగా నున్నచో ఆత్మకు పరిశుద్ధ ఆహారం ఈడినట్లే. అందువల్ల ఆత్మబలము పెంచుకొనుచున్నాడు. అపరిశుద్ధముగా నున్నచో తన ఆత్మ పాపాత్మ కాగలదు, అనగా ఆత్మబలము క్షీణించును. అందుకే ఈ మూడు పవిత్రముగా నుండులాగున జాగ్రత్త వహించవలెను. అప్పుడు శిష్యుడు పవిత్ర అంతఃకరణుడై గురుబోధయందు కేవలము మనోనిశ్చయము మాత్రమే గాక ఆత్మనిశ్చయము పొందగలడు. విషయము నెట్టి సందేహము లేకుండా అవగాహన మగుట మనోనిశ్చయము. ఇది గురువాక్యమును శ్రద్ధగా శ్రవణము చేసి మననము చేయుట వలన సిద్ధించును. శ్రవణ మననాదులచే మనసునకు దృఢమైన విషయమునందు మనసును ఏకాగ్రత చేసి నిధిధ్యాస చేయుట వలన సిద్ధించిన అనుభవ రూపమైన వస్తు సాక్షాత్కారమే ఆత్మనిశ్చయము. కనుక కాయిక వాచిక మానసికములయందు శుద్ధ ప్రవర్తన కలిగినప్పుడే వాని అంతఃకరణము పవిత్రమై ఆత్మనిశ్చయము కలుగును. ఇదే ఆత్మ శుశ్రూష అనబడును. రెండవది స్థాన శుశ్రూష, అనగా గురువు నివసించే గృహరామ క్షేత్రాదులను రక్షించి సేవించి పోషించుచు పరిశుద్ధముగా అలంకరించుట. తన గురువెట్టి పేద కుటీరములో ఎట్టి పరిసరములోను నివసించుచుండినను శిష్యుడు సకల భోగ భాగ్యములతో ఎంతో సుఖముగా నివసించుటకు తాను అలవాటు పడిన వాడుగా నుండినను శిష్యుడు గురుస్థానమునందే ఉండి గురుసేవాధికము నందు శ్రద్ధ కలిగి ప్రబోధ బడయుచుండుటయే స్థాన శుశ్రూష అనబడును. లేక సాధకునికి ప్రాపంచిక భోగభాగ్యములు ఎన్ని ఉన్నను, అనగా ధనధాన్యాది వస్తువాహనములు గడించిన మహారాజైనను, వర్ణాశ్రమాచారముల యందు గొప్పవాడైనను, అష్టైశ్వర్యములు భుజకీర్తులు రాజ్యాది మహారాజ్య పదవులున్నను, అహంకార అభిమానములకు చోటివ్వక సామాన్యుని వలె నుండవలెను. తానెంత గొప్పవాడైనను నిజధర్మ ప్రబోధ కొరకు తన స్థానమునకు పిలిపించుకొని ధర్మమును తెలుసుకొని గోరుట తగదు. గురు నివాస స్థానమే కాశీ, గురు పాదోదకమే కాశీ గంగగా, గురువే కాశీ విశ్వేశ్వరుడుగా గురుగీత విధించుతున్నది. అట్లని గురువుని ఇంటికి తీసుకొని రారాదని, సేవించి సత్కరించి బోధ వినరాదని అపార్థము చేసుకొనకూడదు. స్థాన శుశ్రూష లేనందున ఆ శిష్యునికి గలుగు ఫలప్రాప్తి అంతంత మాత్రమే ఉండును. కావున మూడవది అంగ శుశ్రూష. సద్గురుమూర్తికి అభ్యాంగ స్థానము, వస్త్రాభరణ అలంకారము చేయించి పదసేవ యొనర్చుట అంగ శుశ్రూష. మరొక విధముగా తాను నియమిత ఆహారము శరీరమును నియమితానుసారంగా శరీరమును ప్రవర్తింపజేయుట, అనగా శరీర రక్షణ గురించి తగు నిద్ర, నియమిత ఆహారము, మిత సంభాషణము కలిగి ఉండవలెను. ఇట్లుగాక తద్వ్యతిరిక్త ఆచరణ వల్ల శరీరము కృషించి ప్రేత కలగా మారును. ఈ శరీర పోషణకు స్వకర్షార్జితముగా చేసిన అన్నమునే భుజించవలెను. ఇతరమైన అన్నమును, అనగా దొంగతనము చేసి అబద్ధమాడి లంచగొండి పూరితమైన అన్నమును భుజించిన ఎడల నీచయోని ప్రాప్తి కలుగును. కావున
ధర్మ పద్ధతిగా స్వకచార్జితముచే సంపాదింపబడిన అన్నమునే భుజింపవలెను. కనుకనే ఆహార శుద్ధౌ సత్వశుద్ధి అని చెప్పబడినది. ఈ రక్తమాంసయుత మగు స్థూల శరీరము చక్కగా ఆరోగ్యవంతమై ఉండిననే ప్రాణ మనోరూపమగు తెలివి చక్కగా నుండగలదు. దేవాలయం ప్రోక్త జీవో దేవ సనాతన అనగా దేహము దేవాలయముగా చెప్పబడినది. జీవుడు దేవుడే అని పై శృతి భావము. దేవాలయము వంటి దేహమును ఎంతో పరిశుద్ధముగా పవిత్రముగా ఉంచవలెను. కనుకనే దుర్లభం మానుషం దేహం అని చెప్పబడినది. ఇట్టి శరీరము లభించినందుకు మనమెంతో గర్వించి ఈ శరీర సాధనమును అనగా ఈ పనిముట్టును దుర్వినియోగము చేయక గురు పరమాత్మ చేత ప్రసాదింపబడిన ఈ పరికరమును గురుసేవకై మాత్రమే వినియోగించవలెను. గురుభక్తి, గురునిష్ట, గురుసేవ, అనుష్ఠానము, ఆచరణ, విచారణాదుల క్రమముగా ప్రవేశపెట్టవలెను. గురుకృప సంసిద్ధి పొందుట గురుపుత్రులందరికీ పరమధర్మమై ఉన్నది. ఈ విధముగా ప్రవర్తించుటే అంగశుశ్రూష అని చెప్పబడును. ఇక 4వది భావ శుశ్రూష. సద్గురుమూర్తిని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా, తల్లి, తండ్రి, దొర, దాత, దైవముగా భావించుటే భావ శుశ్రూష. మరొక విధముగా సూచినట్టయితే పరిపూర్ణ భావమును తన జన్మరహితమునకు బోధించుచున్న అట్టి భావమును మాత్రమే ఏకైక మార్గముగా గ్రహించి ఇతర సాధనల వలన తనకు జన్మరాహిత్యము కలగదని కలనైన తలంచక అనన్య గురు జ్ఞాన సంపత్తితో నుండి కృషి చేయుటే భావ శుశ్రూష అనబడును. ఇట్లుగాక పుత్రుడు లేకుండా నాకు స్వర్గము లేదని మానసిక బాధతో పుత్రుల కొరకు పుత్రకామేష్టి, నవగ్రహ పూజ, నాగ ప్రతిష్ఠ, యజ్ఞయాగములు చేయు భావము కాదు. దారిద్ర్య నివారణ, ధనాకర్షణ కొరకు లక్ష్మీ పూజలు, ఉపాసనలు, పుణ్యలోక ప్రాప్తి కొరకు తీర్థయాత్రలు, పిండ ప్రధానము, గోప్రదక్షిణ మరియు గోదాన, భూదాన, హిరణ్యదాన, చిత్తవృత్తి నిరోధము కొరకు ఆసన ముద్ర, లక్ష్య ధ్యానములు చేయు భావములు భ్రాంతి భావములే. ఏమేమో ఫలములను ఆశించి చేయుచుండుట చేత తన అంతఃకరణయందు భ్రాంతి విస్తారం చేసుకొనుచున్నాడు. ఇతర సాధనలో ప్రవేశించుట వలన గురు ధిక్కారము చేసిన దోషమునకు కూడా గురి అవుతున్నాడు. కావున ఇటు భ్రాంతి రహితము పొందక అటు కామ్యసిద్ధిని పొందక ఉభయభస్తుడై సంసార సముద్రమున శాశ్వతముగా మునిగి పోవుచున్నాడు. అందువలన గురువులు శిష్యులకు సర్వ రహస్యములు చక్కగా తెలియజేయవలసి ఉన్నది. శిష్యులు గురుపాసన యందే మారక గురుకృపకు పాత్రులై చక్కగా బోధ గ్రహించవలసిన అవసరం కూడా ఉన్నది. కనుక నిష్కామముగా మాత్రమే గురుభక్తుడు కర్మను ఆచరించవలెను. నిష్కామము వలన అంతఃకరణ శుద్ధియు నిత్య సంతుష్టియు చేకూరగలదు. కావున ఈ భావమునకే కృష్ణదేశికేంద్రులు తాను గురు శిష్య అన్యోన్య దర్శనములో కందార్థము ద్వారా చెప్పడం జరిగింది. 4 శుశ్రూషణములు లోలతగా వించుకొనుచు లోకాతీతం బాలోకించి గురునిచే ఈ లోకము జోలి విడువు ఇంతే చాలన్నా నీతో కూడా ఇది మరువకన్నా
కీలు తెలియని చదువు చాలా చదువెందుకు చాలించి నీవిటి కీలు తెలిసిదివేని ఇంతే చాలన్నా నీతో కూడా ఇది మరువా కన్నా అనగా 4 శుశ్రూషణములు చేసుకుంటూ గురుపాసన సంసిద్ధి పొందవలెను. అప్పుడే చదువు సార్థకమై గురుబోధ నీ కతకగలదు. నీతో కూడా ఈ లోకము జోలి విడువగల శక్తి సామర్థ్యములు నీకు కలుగును. ఇదే గురుకీలు అని గ్రహించవలెను.